మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫాదర్స్ డే. అమెరికా దేశంలో 1910 సంవత్సరంలో ఫాదర్స్ డేని ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ అధికారికంగా గుర్తింపులోకి తీసుకులోకి వచ్చారు. ఆ ఫాదర్స్ డేని ఎందుకు జరుపుకుంటారంటే, అమెరికా దేశంలో ఒక కుటుంబం ఉంది. ఆ యొక్క పాప 6 పిల్లలుంటే తల్లి చనిపోయింది. తండ్రి ఒక్కడే 6 పిల్లల్ని కూడా మరొక వివాహం చేసుకోకుండా కష్టపడి చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేశాడు. ఆ పాప పేరు ఏంటంటే సోనోరా స్మార్ట్ డాడ్ అని. ఆ చిన్న తల్లి అప్పటి వరకు మదర్స్ డే ఉంది, మదర్స్ డే లాగానే ఫాదర్స్ డేని కూడా చెయ్యాలి, నా తండ్రి నా కోసం ఎంతో త్యాగంతో మా కుటుంబాన్ని అందరినీ కూడా కష్టపడి పెంచి పెద్ద చేశాడు కాబట్టి అధికారికంగా తీసుకుని వచ్చారు. అలా ప్రపంచం అంతా కూడా తండ్రుల దినోత్సవాన్ని పెట్టి తండ్రులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు, తండ్రులకి వందనాలు చెప్తా ఉన్నారు. మనల్ని కూడా మన కన్న తండ్రికి తెలియజేయాలి. అలాగే మనల్ని ఆత్మీయంగా నడిపించే ఆత్మీయ తండ్రి గారికి కూడా మనం ఆ యొక్క వందనాలు చెప్పాలి. మన ఆత్మీయ తండ్రి గారికి కూడా ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ జపాన్ దేశంలో ఆ యొక్క స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా చిన్నప్పుడు ఆ టీవీలో తల్లి తండ్రి ఎలాగైతే కష్టపడతారో పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలియజేసేవారంట. ఎందుకంటే ఈ రోజు వారు చదువుకుని గొప్ప స్థితికి వెళ్తున్నారంటే తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, పగలంతా ఎలా మూటలు మోసి పనిచేస్తున్నాడో లేదా రిక్షా తొక్కి పనిచేస్తున్నాడు. ఆ తండ్రి పడే కష్టాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలియటం కోసం స్కూల్లో పిల్లలకి స్క్రీన్ మీద వేసేవాళ్ళు. అలాగే దేవుడు కూడా బైబిల్లో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని చెప్పి వాక్యాన్ని పెట్టాడు. ఆ యొక్క ఆజ్ఞను పెట్టాడు. బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలు దేవుడు ఆనాడు మోషేకి ఇస్తే ఒక్క ఆజ్ఞలో మాత్రమే దీవెనలు పెట్టాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు ఈ భూమి మీద నువ్వు దేవుడు నీకు ఇచ్చిన సంపూర్ణమైనటువంటి ఆయుష్కాలం అంతా కూడా సంపూర్ణంగా వృద్ధాప్యం వరకు నువ్వు జీవించాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, వారిని గౌరవించు అని చెప్పేసి ఒక దీవెనతో కూడిన ఆజ్ఞ ఆనాడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆదాముకి తండ్రి మాత్రమే ఉన్నాడు, తల్లి లేదు. కానీ దేవుడు ఆదాముని కుమారుడిగా ఎంతో ప్రేమించాడు. అలాగే మనుషులందరినీ కూడా ప్రేమించాడు దేవుడు. ఆనాడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, ఆస్తిని పాడు చేసుకున్నాడు, సమస్తాన్ని పాడు చేసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత తనకి ఎవరు గుర్తొచ్చారంటే స్నేహితులు రాలేదు, తనకు అప్పటి వరకు సరదాగా గడిపిన వాళ్ళు ఎవరు గుర్తు రాలేదు. కానీ నన్ను ప్రేమించే తండ్రి ఒకడు ఉన్నాడని గుర్తు చేసుకున్నాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన నన్ను క్షమిస్తాడు, కనీసం ఇంట్లో ఒక పనివాడి అయినా చోటిస్తాడు, పనివాడిగా ఉన్న మేలే ఈ లోకంలో ఇంకా నేను ఇలాగే తిరిగి చెడు వ్యసనానికి నా ఆరోగ్యాన్ని నా శరీరాన్ని పాడు చేసిన బదులు తండ్రి ఇంట్లో ఒక బానిస బతికిన చాలనుకుని ప్రేమించే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ తండ్రి దూరం నుంచి చూశాడంట. అంటే ఏదో ఒక రోజు నా కుమారుడు తిరిగి వస్తాడని చెప్పి ఆ తండ్రి దూరం నుంచి చూసుకున్నప్పుడు పరుగున వెళ్ళాడు ఆ కుమారుడి దగ్గర. ఆ వస్త్రాల వాసన, చెడు వాసన వస్తా ఉంది. స్నానం చేసి చాలా రోజులు అయిపోయింది, తలకు నూనె రాసి చాలా రోజులు అయిపోయింది. అయినప్పటికీ కూడా వెళ్ళిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుడు మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ యొక్క భూమి మీద ఉన్న కాలంలో తప్పిపోయిన కుమారుని ద్వారా మనుషులందరికీ తెలియజేశారు. అలాగే మనల్ని ఆత్మీయంగా నడిపించే తల్లిదండ్రులు మనం గౌరవించాలి. మన ఈ లోకంలో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు గౌరవించాలి. అలాగే మనం పరమందు ఉన్న తండ్రిని, ఈ భూమి మీద మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, క్షేమాన్ని, ఆహారాన్ని, మనకి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని ఆజ్ఞలను మనం గైకొని జీవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క ఫాదర్స్ డే దినాన మన తండ్రి గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. పాస్టర్ గారు నాకు 2008 సంవత్సరంలో మా అమ్మ ద్వారా ఈ ప్రాంతంలో చర్చ్ ఎక్కడ ఉందని తెలుసుకున్నప్పుడు మా అమ్మ మా అత్తక్క ద్వారా పాస్టర్ గారు పరిచయం అయ్యారు. అప్పుడు 2008 సంవత్సరంలో నేను కేవలం రాత్రిపూట మాత్రమే ఉపవాస ప్రార్థనకు వెళ్ళేవాడిని. ఉపవాస ప్రార్థనకు వెళ్ళి కొన్ని రోజులు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, కంటిన్యూ కూడా వెళ్ళేవాడిని కాదు. సండే డ్యూటీకి వెళ్ళేవాడిని, సండే డ్యూటీ ఉండేది. పాస్టర్ గారు అప్పుడు ఎలా వాక్యం చెప్తున్నారు, ఇప్పుడు కూడా అలాగే వాక్యం ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకు ఎప్పుడు చెప్తారు కదా, వాక్యం చెప్పేటప్పుడు దానికి ముందు ఒక టైటిల్ పెట్టి దానిలో వాక్యం ఆ యొక్క టైటిల్ ప్రకారమే చెప్పేవాడు. ఆనాడు పాస్టర్ గారు నేను చెప్పిన వాక్యం ఇంకా గుర్తుంది. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు అనే వాక్యం ఒక సందర్భం మేము చెప్పుకొచ్చాను. అలా ప్రతిసారి కూడా ఆయన గద్దెంపుతో కూడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆత్మీయంగా బలపరచబడాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాక్యం చెప్తా వచ్చేవాడు. తన పైన ఉన్న వాళ్ళని గౌరవించేవాడు.
నేను ఆయన ద్వారా నేర్చుకునేది ఏంటంటే, పైనున్న వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మన పైనున్న వారికి మనం లోబడి ఉండాలని చెప్పి వాళ్ళని గౌరవించే స్థితిలో ఉండేవాడు. 2008వ సంవత్సరంలో డిసెంబర్లో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. ఆ సమయంలో నాకు బాగా భయంకరమైన టైఫాయిడ్ జ్వరం. మా అమ్మ నన్ను పాస్టర్ గారి దగ్గర తీసుకువెళ్ళి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సెమీ క్రిస్మస్ ఆరాధన 24 సాయంత్రం జరుగుతూ ఉంది. పక్కకు తీసుకొచ్చి నన్ను ఆ రోజు చేసి ప్రార్థన చేశారు. ఆ రోజు ఆ సెమీ క్రిస్మస్ లో లేదు, కానీ తెల్లవారి క్రిస్మస్ ఆరాధనలో మరలా వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నాను. ఆ తర్వాత 2009వ సంవత్సరం అంతా కూడా ఆయన వాక్యాలు విన్నాను. చాలా చక్కగా ఆరాధన చేసేవారు. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో కొంత సంవత్సర కాలం పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 2011వ సంవత్సరంలో మరలా పాస్టర్ గారు కనిపించినప్పుడు మరలా సంఘాన్ని రావడం ప్రారంభించారు. 2011వ సంవత్సరంలో కీర్తన చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చారు. మొదటిసారిగా 57వ కీర్తన వివరించారు. నా యొక్క బ్యాక్గ్రౌండ్ చూడలేదు, నేను ఎలాంటి వ్యక్తినో చూడలేదు, కానీ దేవుడి ద్వారా ఆయన ఒక నమ్మకత్వంతో నన్ను నమ్మి ఆ యొక్క దేవుడి సేవలో కీర్తన వివరించే కృపను ఆయన ద్వారా దేవుడు కల్పించారు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో దేవుడి ద్వారా ఆయన అభిషేకించి, ఒక నమ్మకంగా ఉంటున్నాను అభిషేకించి, ఎవరికీ లేని భాగ్యాన్ని దేవుడు ఆయన ద్వారా నాకు అనుగ్రహించారు. ఒకసారి ఐడిపిఎల్ ప్రాంతంలో నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు డాక్టర్లు అన్నారు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయమన్నప్పుడు పాస్టర్ గారు ఇమీడియట్గా ఫోన్ చేయగానే బండి వేసుకుని వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్ళి ప్రార్థన చేసి కూర్చోబెట్టారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనల్ని ఆత్మీయంగా నడిపించే తల్లిదండ్రులు మనల్ని ఈ లోకానుసారంగా వాక్యంలో గద్దిస్తారు. మనల్ని ప్రేమించే సందర్భం వచ్చినప్పుడు బిడ్డలాగా ప్రేమిస్తారని సంఘం అంతా తెలుసుకోవాలని చెప్తాము. అలాంటి సేవకుల్ని, అలాంటి ఆత్మీయ తండ్రిని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వాక్యం ద్వారా కొన్నిసార్లు గద్దింపులో చెప్పినప్పుడు అది నా కోసమే అని సరి చేసుకునే వారికి ఉండాలి. కొత్త నిబంధనలో దేవుడి కోసం రోషంగా సేవ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోయి జీవించలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా సేవ చేశారంటే, ఆయన చేసిన కొన్ని రోజులు కూడా ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమని పలకరించేవారు? సర్పసంతానం అని చెప్పి పలకరించేవాడు. వందనాలు అక్క అని ఎవరిని పలకరించలేదు. అంటే వారు జీవించేటటువంటి స్థితిని చూసి వారి జీవితం మార్చబడాలని చెప్పి గద్యంతో పలకరించేవాడు. స్టెఫను కూడా వాక్యం చెప్పినప్పుడు అంట, అపొస్తలుల కార్యాలు 7:54 వారి మాటలు విని కోపంతో మండిపడి అన్నప్పుడు అక్కడ పుట్టినోట్లో ఏమని రాయబడి ఉంటుందంటే, వారి హృదయంలో నరకబడ్డారని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే హృదయంలో నరకబడ్డారంట అంటే ఎంత వేదనకు గురి అయ్యారు వారు. అంటే వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పినప్పుడు నరకబడ్డారని చెప్పి రాయబడి ఉంటుంది. ఇంకా అపొస్తలుల కార్యాలు పేతురు కూడా వాక్యం చెప్పినప్పుడు 5వ అధ్యాయంలో ఉంటుంది, వారి మాటలు విని మండిపడి హృదయంలో నరకబడ్డారని చెప్పాను. అంటే ఆనాడు దేవుని కోసం సేవ చేసిన సేవకులందరూ కూడా వారు మనుషులకు భయపడలేదు, కానీ దేవునికి భయపడి విశ్వాసాన్ని ఖచ్చితమైన మార్గంలో నడిపించి వారి గురి ఏదై ఉంటుందంటే ప్రతి విశ్వాసిని కూడా పరలోకానికి చేర్చాలని ఒక గురి కలిగి జీవించారు. ఈనాడు అలాంటి గురి కలిగి జీవించే సేవకులు మనం ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకుని మనం సరి చేసుకుని ఇంకా మనం వారిని గౌరవించి ప్రోత్సహించే వారిగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఫాదర్స్ డే దినాన మన తండ్రి గారి గురించి తెలియజేస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించింది కదా. 59వ కీర్తన మొదటి వచనం మనం చదువుతాం. నా దేవ, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఇక్కడ ఈ కీర్తనకి పైన ఏమని రాశాడంటే, దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన అని రాయబడదు. బైబిల్ గ్రంథంలో హెబ్రీలో కీర్తనల్ని కొన్ని భాగాల్లో వివరించారు. మాస్కిల్ కీర్తనలు అని చెప్పి, మిక్తాము కీర్తనలు అని చెప్పి ఆ యొక్క హెబ్రీలో పిలుస్తారు. మిక్తాము కీర్తనలకు ఉన్న అంశం ఏంటంటే, ఏ సందర్భం అంటే, ఈ మిక్తాము కీర్తనలు కేవలం 6 కీర్తనలే రాయబడి ఉన్నాయి. 6 కీర్తనలు మాత్రమే దావీదు మాత్రమే రాశాడు. మాస్కిల్ అనే కీర్తనలో పౌరాణ కుమారుడు రాశారు, మిగతా భక్తులు అందరూ కూడా రాశారు. దావీదు మాత్రమే ప్రత్యేకంగా రాసిన కీర్తనలు అవి. 16వ కీర్తన, 56వ కీర్తన, 57, 58 అలాగే 60 వరకు కూడా ఈ 6 కీర్తనలు ప్రత్యేకమైన కీర్తనలు, దావీదు మాత్రమే రాసినటువంటి కీర్తనలు. మిక్తాం అనే పేరుకి అర్థం ఏంటంటే, హెబ్రీలో బంగారం లాంటి కీర్తనలు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఈ భూమి మీద బంగారం చాలా విలువైనది. బంగారం కంటే విలువైనది ఏదంటే దేవుని యొక్క మాటలు. ఆ యొక్క మిక్తాము కీర్తన ద్వారా దావీదు ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ కీర్తన ప్రారంభం ఎలా ఉంటుందంటే, నా దేవా, శత్రువులు నన్ను చంపాలనుకుంటున్నారు, నా ఇంటి చుట్టూ పొంచి ఉన్నారు, ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతుందేమో ప్రభు అని చెప్పి శ్రమతో ప్రారంభించబడుతుంది. చివరికి వెళ్ళేసరికి దేవుడు నన్ను కాపాడాడు, నా శత్రువుల మీద తలగా ఉంచాడు, దేవుడు నా ప్రార్థనలు విన్నాడని చెప్పి ముగింపులో గొప్పగా ముగింపు కనిపిస్తా ఉంటుంది మనకి.
ఈ 6 కీర్తనలు కూడా సారాంశం అది. 56వ కీర్తన నుంచి 60వ కీర్తన వరకు తర్వాత చదవండి. ప్రారంభం అంతా శ్రమతో ముగించబడుతుంది. చివరిలో దేవుడు ఆయన భక్తుని ప్రార్థన ఆలకించాడని చెప్పి గొప్పగా దేవుడు ముగిస్తాడు. ఈ యొక్క సౌలు పంపిన వాళ్ళంట దావీదు ఇంటి చుట్టూ కూడా పొంచి ఉన్నారంట. ఆనాడు సౌలు దావీదుని ఎలాగైతే చంపాలని ఇంటి చుట్టూ పొంచి ఉన్నాడు, సౌలు యొక్క మనుషులు దావీదు ఇంటి చుట్టూ ఎలాగ రౌండప్ చేసి ఉన్నారో, ఈనాడు సాతాను సంబంధాలు కూడా దేవుని బిడ్డలైన వారి చుట్టూ ఇంటి చుట్టూ కూడా పొంచి ఉన్నారు. ఎలాగైనా ఈ వ్యక్తిని పడగొట్టాలని, ఎలాగైనా ఈ సేవకుని పడేదట్టు చేయాలని, ఈ సేవకుని సేవ నిలబడకుండా చేయాలని, ఈ క్రైస్తవుని యొక్క ఆత్మీయతలో నుంచి తొలగిపోయేలాగా చేయాలని చెప్పి సాతాను సంబంధులు కూడా ఈ రోజు ఇంటి చుట్టూ పొంచి ఉన్నారంట. సౌలు ఆనాడు సాతాను సాదృశ్యంగా ఉంటే దావీదు ఆత్మీయుడికి సాదృశ్యంగా ఉన్నాడు. గత వారం వాక్యంలో మనం విన్నాం కదా, సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను మాత్రమే శోధిస్తాడు. ఎవరైతే దేవుళ్ళో ఉన్నారో వారినే శోధించాడు. ఫిలిస్తీన్లు ఎక్కడైనా శోధించాడని మనం విన్నాము, అమాలేకీలు శోధించాడని మనం విన్నాము. కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే సాతాను యొక్క టార్గెట్, దేవుని బిడ్డలు మాత్రమే సాతాను యొక్క టార్గెట్. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవునితో కలిసి జీవించేటటువంటి వ్యక్తి. రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. కూర్చున్నా లేచినా నా దేవుడు అని చెప్పి చిన్ననాటి నుంచి దేవుళ్ళలో నడిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అయిన దావీదు మీద ఇంటి చుట్టూ పొంచి ఉన్నారంట. మనం మన నేత్రాలతో చూసినప్పుడు మన ఇంటి చుట్టూ సాతాను సముద్రం ఉండొచ్చు, మన చుట్టూ సమస్యలే ఉండొచ్చు. కానీ ఆనాడు ఎలీషా కాలంలో ఒక వింతైన సందర్భం మనకు కనిపిస్తా ఉంటుంది. ఆ ఎలీషా కాలంలో గెహజీ బయటకు వచ్చి చూసినప్పుడు ఆ యొక్క ఎలీషా చుట్టూ సిరియా సైన్యం పొంచి ఉన్నారంట. రౌండప్ చేసేసారని చెప్పేసి గెహజీ వెళ్ళి ఆ యొక్క ఈ లోక సంబంధమైన సైన్యాన్ని చూసి ఆ ఎలీషాతో ఏమంటాడంటే, అయ్యా మన ఇంటి చుట్టూ కూడా సిరియా రాజు సైనికులు ఉన్నారు, వారి చేతుల్లో కత్తులు ఉన్నాయి, వారు ఆయుధాలతో మనం చంపాలని అనుకున్నారు అన్నప్పుడు గెహజీ కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు ఆ సైన్యం చుట్టూ దేవుని యొక్క సైన్యం ఉన్నాడు. హల్లెలూయా. భూ సంబంధమైన సైన్యం చుట్టూ మన చుట్టూ గుట్టుముట్టి ఉంటే పర సంబంధమైన సైన్యం అంట వారందరి చుట్టూ రౌండప్ చేసి ఉన్నాడు. మనం ఎప్పుడు మనోనేత్రాలతో మనకు వచ్చిన సమస్యలను చూస్తాం, కానీ ఆ సమస్యల వెనకాల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఎలాంటిది, మన ముందున్నటువంటి భక్తుల్ని దేవుడు ఎలా ఆ యొక్క సమస్యల నుంచి విడిపించాడు, శత్రు బలమంతటి మీద అధికారాన్ని ఎలా ఇచ్చాడని చెప్పి ఆత్మీయ నేత్రాలతో చూసేవారుగా ఉండాలంట. ఇక్కడ ఏమంటాడు, మొట్టమొదటి వచనంలో నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు అని అంటాడు. ఇక్కడ నా దేవ అనే మాటను హెబ్రీలు ఏమంటారంటే అదోనాయ్ అని పిలుస్తారు. నా దేవ అనే పదాన్ని కొన్నిసార్లు ఇశ్రాయేలీలు యెహోవా అనే మాటను పలకాలంటే కూడా భయపడేవాడు. ఆయన అంత పరిశుద్ధుడైన దేవుడు, అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుని పేరు నాలాంటి పాపిష్ఠుడైన వ్యక్తి కేవలం పిలవడానికి యోగ్యుడా అని చెప్పి యెహోవా అని పిలవడానికి బదులుగా నా దేవా అని చెప్పి దేవుడికి ఇచ్చే ఒక గౌరవంతో నా శత్రువుల చేతిలో నుంచి విడిపించని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. శత్రువుల చేతిలో నుంచి తప్పించే దేవుడు అయి ఉన్నాడు. దావీదు జీవితకాలం అంతా కూడా శత్రువు భయంతోనే ఉన్నాడు, కానీ ప్రతిసారి కూడా దావీదుని దేవుడు శత్రువుల నుంచి విడిపించాడంట. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. చిక్కుల్లో పెట్టేవాడు సాతాను. ఆయన బిడ్డను ప్రతి చోట సమస్యలో నెట్టివేసే దేవుడు, నెట్టివేసేవాడు సాతాను. కానీ మన దేవుడు ఎవరంటే వేటగాని ఉరి నుంచి తప్పించే దేవుడు అయి ఉన్నాడు. వేటగాడు ఎక్కడెక్కడ పక్షిని పట్టుకుందామని చెప్పి పక్షి కంటికి కనిపించకుండా అనేక ఉచ్చులు బంధిస్తా ఉంటాడు ఈ లోకంలో. వాటన్నిటినీ కూడా తప్పించి ఉద్ధరించే దేవుడై ఉన్నాడు మనం ఆరాధించే యేసు ప్రభువు. పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. పాపం చేయవారి చేతిలో నుండి తప్పించాను అంటాడు. అంటే అనేక మంది ఈ లోకంలో పాపం చేసేవారే ఉన్నారు. మన కళ్ళతో చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, అపవిత్రతలో కొట్టుకుపోయేవారు ఉన్నారు, త్రాగుల్లో జీవించేవాడు, మోసంతో జీవించేవాడు, లంచాలు తీసుకుని జీవించేవాళ్ళు. మన చుట్టూ అలాంటి వాళ్ళ మధ్యలోనే మనం ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళని చూసినప్పుడు కొన్నిసార్లు మన మనసుల్లో కూడా సాతాను ఏం పెడతాడంటే, నువ్వు ఆ పాపం చేసే వాళ్ళు అందరూ చూడు ఎంత చక్కగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు మోసంతోనూ అపవిత్రతతో నిండిపోయి సంతోషంగా ఉన్నారు, నువ్వు దేవుని నమ్ముకుని నీతిగా యథార్థంగా జీవించిన నీకు వచ్చింది ఇంతేనా అని చెప్పి ఇలాంటి తలంపులు పెడతాడు. కానీ వారికి ఉన్నటువంటి సంతోషం అల్పకాలమే. ఈ భూమి మీద మానవుల జీవితం ఎలాంటిదంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటిది. ఆ తర్వాత మనం జీవించే జీవితం 1000 ఏళ్ళు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, యుగాలు అంటారు. అంతం లేని జీవితం. మనం దాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో పాపం చేసేవారు మన మధ్య ఉన్నప్పుడు మనం మాత్రం వారితో కలిసిపోయి జీవించే వారిగా ఉండకూడదు, కానీ వారి లోకానికి వేరే ప్రత్యేకంగా జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా.
బైబిల్లో ఒక చోట రాయబడి ఉంటుంది, పలు రక్కసి చెట్లలో వల్లి పద్మాన్ని పెట్టాడంట. అది ఆనాడు సంఘాన్ని ఎక్కడ పెట్టాడంటే చుట్టూ అన్ని జనుల మధ్యలోనే పెట్టాడు. ముళ్ళ పొదల మధ్యలో ఆ యొక్క వల్లి పద్మాన్ని, చక్కగా అందంగా కనిపించే పుష్పాన్ని ఎందుకు ముళ్ళ పొదల్లో పెట్టాడంటే ముళ్ళ పొదల్లో కూడా అది సువాసన ఇచ్చేదిగా ఉండాలి. ఒక ముళ్ళు గాలికి ఎగిరి వచ్చి ఆ యొక్క పువ్వులు గుచ్చినప్పుడు ఏమైందంటే ఆ పువ్వు చుట్టూ ఉన్న వారికి సువాసన ఇస్తుంది. అలాగే క్రైస్తవులు కూడా అన్ని జనుల మధ్యలో పెట్టాడు, సంఘాన్ని కూడా శ్రమల మధ్యలో పెట్టాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. కానీ మన చుట్టూ ఉన్న వారికి సువాసన ఇచ్చేవారిగా, క్రీస్తు యొక్క పరిమళ వాసన ఇచ్చేవారిగా మనం ఈ లోకంలో ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. 3వ వచనం, నా ప్రాణం తీయవలనని వారు వచ్చి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతుడు నా పైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నా ప్రాణం తీయాలని చెప్పి వారికి వచ్చి ఉన్నారు. ప్రాణం తీసేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఏం తప్పు చేశాడని దావీదు ప్రాణం తీయాలనుకుంటున్నాడు? ఏ మోసం ఏమైనా చేశాడా? ఎవరికైనా హాని చేశాడా? ఒక చోట దావీదు అంటాడు, నేను అసలు నరుడుని కానీ పురుగు లాంటి వ్యక్తిని ఈ లోకం అని చెప్పి అంతగా తగ్గించుకున్నాడు. ఎవరి మీదకి వెళ్ళలేదు, ఎవరిదే ఒక రూపాయి తీసుకోలేదు, ఒక అన్యాయం చేయలేదు, అయినా కూడా ప్రాణం తీయాలని చెప్పి చూస్తా ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను ఆనాడు కొంతకాలమే పరిచర్య చేశాడు, కొంతకాలమే పరిచర్య చేసిన రోషంగా చేశాడు. ఆనాడు ఆయన పరిసయ్యుల దగ్గర కఠినంగానే బోధించాడు, రాజుల దగ్గరికి వెళ్ళి కూడా రోషంగానే బోధించాడు. రాజు కదా చంపేస్తాడేమో అని చెప్పి రాజుకు మాత్రం ఏమాత్రం భయపడ్డాడు. నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్య నీ భార్యగా చేర్చుకున్నావు అని చెప్పి రాజుని గద్దించాడు. ఆ మాట విన్నప్పుడు రాజు మండిపడి ఆ యొక్క ఫిలిప్పు హేరోదియ కుమార్తె ఏం చేసిందంటే బాప్తిస్మిచ్చి యోహాను తల నరికి చంపేశారు. ఎందుకు యోహాను తల చంపేశారంటే ఆయన ఏ మోసమో చేయలేదు, ఉన్నట్టుగా ఖచ్చితంగా బోధించాడు. లోకంలో దేవుడికి భయపడి జీవించాడు. అలాగే దావీదు కూడా యథార్థంగా జీవించాడు. యథార్థంగా జీవించేవాడిని ఈ లోకం ఏం చేస్తాడంటే చంపేయాలని చెప్పి చూస్తా ఉంటాడు, వారి ప్రాణం తీసేయాలని చెప్పి చూస్తా ఉంటదంట. ఊరకయ్యే బలవంతుడు నా పైన పోగుబడి ఉన్నారు. ఊరకయ్యే అంటే కారణం లేదు, ఏ కారణంతో వస్తున్నారో కారణం చెప్పాలి కదా చంపాలంటే. ఊరకయ్యే బలవంతుడు నా పైన పోగుబడి ఉన్నారంట. యేసు ప్రభువు వారి గురించి పిలాతు ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే ఈయన ఏ దోషమో లేదు, ఈయన నీతిమంతుడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ మోసం లేకపోయినా ఊరకయ్య యేసు ప్రభు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టించాడు. ఊరకయ్య యేసు ప్రభు వారిని ఏ నేరం లేకపోయినా కూడా ఆయన సిలువ వేశారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆయన గురించి భక్తులు ఏం చెప్తున్నారంటే ఆయన యందు ఏ దోషము లేదు, ఆయన యథార్థవంతుడు, ఆయన నోట ఏ కష్టము లేదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అయినప్పటికీ కూడా ఊరకయ్య ఆయన చంపాలని చెప్పి చూస్తా ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నాను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు. దేనికోసం పరిగెడుతున్నారు? ఒక యథార్థవంతుడిని పడగొడడానికి పరుగులు ఎడతా ఉన్నారంట. ఈ లోక నీతి పరుడిని, మోసాన్ని, అన్యాయంగా చంపేయడానికి పరుగులు ఎడతా ఉన్నారంట. వారి కాళ్ళు దేనికోసం పరిగెడుతున్నాయి అంటే అపవిత్రత కోసం పరిగెడుతున్నాయి. నీతి పరుని, యథార్థవంతుని చంపడానికి వారి పాదాలు పరిగెట్టండి. మన పాదాలు దేనికోసం పరిగెట్టాలంటే దేవుని కోసం పరిగెట్టే వారిగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే నా పరుగు కడముట్టించిదిని, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉందని చెప్పి అన్నట్టు. ఆయన దేనికోసం పరిగెట్టాడు? ఈ లోకంలో ఎవరైనా మోసం చేయడానికి పరిగెట్టాడంటే లేదు. ఆయన ఎక్కడైతే దేవుని తెలుసుకొని అన్ని జనులు ఉన్నారో, ఎక్కడైతే క్రీస్తు ప్రేమను తెలుసుకొని మనుషులు ఈ లోకంలో ఉన్నారో వారందరినీ రక్షించుకోవడం కోసం పరిగెట్టాడు. ప్రతి చోట సంఘాన్ని కడటం కోసం పరిగెట్టాడు. తన యవ్వన బలాన్ని సంఘం కోసం దారిపోసాడు. తన యవ్వనంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా దేవుని కోసం దారిపోసి దేవుని కోసమే పరిగెత్తాడు. అంతగా దేవుని కోసం పరిగెత్తినందుకు ఆయన కోసం దేవుడు ఏముంచాడో తెలుసా? పరలోకంలో నీతి కిరీటాన్ని ఉంచాడు. హల్లెలూయా! మన నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనం ఈ లోకంలో పరిగెత్తే వారిగా ఉండాలి. 5వ వచనం మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్య జనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. ఏమంటాడంటే సైన్యములకు అధిపతియగు దేవా. ఇశ్రాయేలు సైన్యానికి ఎవరంటే దేవుడే అధిపతి. ఈ లోకంలో ప్రతి సైన్యాన్ని నడిపించే ఒక నాయకుడు ఉంటాడు, ఒక అధిపతి అనేవాడు ఉంటాడు. సైన్యాన్ని ఏ ప్రాంతంలో పెట్టాలి, సైన్యానికి వారి యుద్ధంలో శత్రువు యొక్క బలాన్ని చూసినప్పుడు కృంగిపోకుండా, ఆ శత్రువులు మనకంటే బలమైన వారని చెప్పి వారి హృదయంలో దిగులు రాకుండా వారిని ఎప్పటికప్పుడు పురిగెలుపుతా శత్రువు యొక్క బలాన్ని తెలుసుకునే నడిపించే నాయకుడు ఉంటాడు. కానీ ఇశ్రాయేలు దేశానికి ఆ నాయకుడు ఎవరంటే దేవుడైన యెహోవా. ఆయన సైన్యములకు అధిపతి దేవుడు. ఆయన అన్ని జనులందరినీ శిక్షించుటకై మేల్కొని వచ్చేవాడు, అన్ని జనులందరినీ శిక్షించేవాడు అని తెలియజేస్తాం. కీర్తనలో 126 2వ వచనంలో ఏమని ఉన్నదంటే ఇదిగో సీయోనికి వెళ్ళిన వారిని అందరూ కూడా తిరిగి మరలా వచ్చినప్పుడు మనం కలగలిగిన వారిలో వాళ్ళే ఉన్నామంట.
బబులోనికి చెర వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. మరలా తిరిగి వాళ్ళ ప్రాంతానికి వచ్చారంట. మీ దేవుడు మీకోసం గొప్ప కార్యాలు చేశారని అన్ని జనులు చెప్పుకుంటారని చెప్పి రాయబడి ఉంటారు. కీర్తనలు 126:2. ఇదిగో మీ దేవుడు గొప్ప దేవుడు. ఎవరు చెప్తున్నారో తెలుసా ఆ మాట? దేవుడిని నమ్ముకున్నామని చెప్పట్లేదు, కానీ అన్ని జనులు చెప్తున్నారంట. మీరు బబులోనికి చెరలోనికి వెళ్ళారు, అక్కడ 70 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. మరలా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? బానిసత్వంలో ఉన్నటువంటి శత్రు బంధకాలన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి ఆ యొక్క బబులోను రాజు అయినటువంటి ఆ చెర నుంచి విడిపించి మరలా సొంత దేశానికి తీసుకొని వచ్చాడు. మీ దేవుడు మీకోసం గొప్ప కార్యాలు చేశాడని చెప్పి అన్ని జనులందరూ చెప్తా ఉన్నారు. కానీ మన దేవుడు అన్ని జనులందరి చేత ఆయన మహిమ పొందడం కోసం మన చుట్టూ అన్ని జనుల మధ్యలోనే ఉంచాడు. ఆయన ఎంత పరాక్రమశాలో, ఎంత గొప్పవాడో తెలుసుకోవడం కోసం మనల్ని కూడా మన చుట్టూ అన్ని జనుల మధ్య అందరి మధ్యలో ఉంచాడు. కానీ మనం నీతిగా యథార్థంగా జీవించే వారుగా ఉంటారు. 7వ వచనం, వినువారెవరూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెడగక్కుదు, వారి పెదవులలో కత్తులు ఉన్నవి. వినేవాళ్ళు ఎవరో లేరనుకుని వారంట తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుతారంట. అంటే మాటలతోనే చంపాలని చూసేవాళ్ళు ఉన్నారంట. ఒక చోట ఉంటుంది సామెతల గ్రంథంలో, కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు ఉన్నారని చెప్పి రాయబడి ఉన్నారు. అంటే వారి మాటల్లోనే కత్తులు ఉన్నాయంట. చెడులతో కత్తులు పట్టుకుంటే కనపడని కత్తులు. నాలుగే ఒక ప్రమాదకరమైంది. ఈ నాలుగుతో ఏదైనా ఒక మాటను మనం కాని మాట మనం మాట్లాడేవంటే ఆ వ్యక్తులు హృదయాలు పగిలిపోతాయి, చనిపోయే పరిస్థితి వస్తాయి, విడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉన్నారంట దావీదు చుట్టూ. దేవుడు ఏమంటాడంటే అలాంటి వారిని చూసి నవ్వుతాడంట దేవుడు. మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు నా సేవకు, నేను ఎంతగానో ప్రేమించిన ఆ హృదయానుసారుడైన దావీదుని ఏదో చేయాలని చెప్పి మాటల ద్వారా మీరు విషయాన్ని వెళ్ళగలుగుతున్నారు, కానీ మీకు ఒక రోజు తీర్పు తీర్చబడద్దని చెప్పి దావీదు వారిని చూసి నవ్వుతా ఉన్నాడు. 9వ వచనం, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా బలమా, దావీదు బలం ఎవరంటే దేవుడే. దావీదు అంత బలం కలిగి జీవించాడంటే, శత్రువుల బలం అంతటి మీద కూడా జయాన్ని పొందుకున్నాడంటే దావీదు బలం దేవుడే. దేవుడి కోసం కనిపెట్టుకునేవాడు. ఈ లోకంలో మన ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మన శరీరం పనిచేయాలంటే ప్రతిరోజు బలమైన ఆహారం తీసుకోవాలి. బలమైన ఆహారం ఏదైతే ఉందో తెలుసుకుని మరి మనం దాన్ని తీసుకోవాలి. అలాగే ఈ ఆత్మ బలంతో పనిచేయాలంటే మనం ఏం చేయాలంటే దేవుడితో కనెక్షన్ పెట్టుకుని ఉండాలి. దావీదు ప్రతిరోజు కూడా దేవుని కోసం కనిపెట్టుకునేవాడు కాబట్టి ప్రతిరోజు కూడా తన యొక్క ఆత్మీయ దినదిన జీవితంలో గెలిచేవాడై ఉన్నాడు. 10వ వచనం, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాడు, నా కొరకు పొంచి ఉన్న వారికి సంబంధించిన దాన్ని దేవుడు నాకు చూపించు. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాడు. ఈ వాక్యాన్ని చివరిలో వివరించుకుందాం. 12వ వచనం, వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుపడుతుంటారు. వారి పెదవుల మాటలను బట్టియే, వారు పలుకు శాపాలను బట్టి వారు గర్వంలో చిక్కులు పడతారంట. ఈ లోకంలో అనేక మంది లోకంలో తెలియని వారు ఏంటంటే దేవుని సేవకుల మీద, దేవుని బిడ్డల మీద ఏదేదో మాటలు మాట్లాడేస్తారు, ఏదేదో కల్పించి మాట్లాడతారు. లేని వాటిని అన్నింటినీ కూడా పెట్టి ఏదో చేద్దామని చెప్పి అల్పానందాన్ని పొందేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటారంటే వారి మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. వారు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు రాసి పెట్టుకుని ఉంటాడు. వారి మాటలను బట్టి వారు చిక్కుల్లో పడేవారుగా ఉంటారు. కానీ క్రైస్తవులైన మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలని చెప్పి దేవుడు రాయబడు. మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. అంటే కూరలో అన్ని వేసిన తర్వాత ఉప్పు ఒకటి లేకపోతే ఆ కూరకి రుచి అనేది ఉండదు. ఆ ఉప్పు వేసిన తర్వాత ఆ కూరకి ఎలాగైతే రుచి అనేది వస్తుందో, తినడానికి ఎలాగైతే బాగుంటుందో, అలాగే బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పునిచ్చే ఉప్పు వేసేదిగా మన మాటలు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. 18వ వచనం, 16వ వచనం, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నా బలమును గురించి నేను కీర్తించదు, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేశాను. ఇక్కడ ఏమంటాడంటే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. ప్రారంభంలో మొదటి వచనంలో ఎలా మాట్లాడాడు? నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించు, వారందరూ నా చుట్టూ పొంచి ఉన్నారు, నా ఇంటి చుట్టూ రౌండప్ చేసి ఉన్నారు. వారి శత్రువులు ఇంటి చుట్టూ రౌండప్ చేసి ఉంటే దావీదు చుట్టూ దేవుడు ఏం చేశాడంటే ఎత్తైన కోటను పెట్టాడంట. ఆ శత్రువులు ఆ కోటను పగలగొట్టుకుని రాగలుగుతారా? ఆ కోట మనుషులు కనిపించేటటువంటి కోట కాదు, అది బలమైన దుర్గం. ఎంత ఎత్తానంటే 6 అడుగుల 10 అడుగుల అంటే ఆకాశాన్ని అంత ఎత్తైన కూడా కట్టగలరు దేవుడు. మన దేవుడు ఆయన బిడ్డను రక్షించుకోవడం అసలు ఏమైనా చేయగలుగుతుంది దేవుడు. ఆయన నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు,
దేవుడే కోటగా నిలబడి ఉన్నాడు. దేవుడిని దాటుకుని ఏ మనిషి అయినా రాగలుగుతాడా ముందుకి? ఆయనకి ఎదిరించి ఎవరైనా నిలవబడగలుగుతారా ఈ లోకంలో? నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆశ్రయం అంటే మనకి ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి రక్షించే ఈ నివాసం ఎలాగో దేవుడే ఒక నివాసంగా, ఒక ఆశ్రయంగా ఆనాడు దావీదు చుట్టూ ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. తరాలు మారినా, కాలాలు మారినా మార్పు లేని దేవుడు ఆయన. దావీదును ప్రేమించినంత కంటే ఎక్కువగా ఈనాడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆనాడు పాత నిబంధన భక్తులను ప్రేమించిన దానికంటే ఈ నూతన నిబంధన అన్ని జనులమైన మనం దేవుని బిడ్డలో, దేవుని రక్షణ కిందకు వచ్చిన మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. 17వ వచనం, నా దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించాడు. 10వ వచనంలో ఏముంది? నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. ఇక్కడ 17వ వచనంలో కృపగల దేవుడు అని చెప్పి రాయబడదు. దేవుడు కృపతో కలుసుకున్నాడంట. తండ్రి తన కుమారుడి కోసం వెతుక్కుంటా వెళ్ళి కుమారుడికి కావాల్సిన వాటిలన్నింటినీ తీసుకుని వెళ్ళి కుమారుడికి ఏదైతే సంతోషమో దాన్ని ఇవ్వాలని చెప్పి ఎలాగైతే పరుగున కుమారుని దగ్గరికి వెళ్తాడో అలాగే మన దేవుడు కూడా కలుసుకున్నాడు. నీకు నాకు ఏమైతే కావాలో వాటిలన్నింటినీ తీసుకుని ఆయన మనల్ని కలుసుకున్నాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు మనల్ని. ఎందుకంటే నిన్ను నన్ను కలుసుకోవాలని చెప్పి, దూరం అయిపోయిన మనల్ని తిరిగి మళ్ళా దగ్గరికి చేర్చుకోవాలని చెప్పి మనల్ని కలుసుకోవడానికి ఆయన వచ్చాడు. ఒక ప్రాంతంలో, ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి జీవిస్తా ఉన్నాడు. ఆయనకు తల్లిదండ్రులు ఎవరూ లేరు, అందరూ చనిపోయారు. ఒంటరిగా జీవిస్తా ఉన్నాడు. ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, తనను ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఆ వ్యక్తి 2 కాళ్ళు కూడా కుంటివి. అలాంటి వ్యక్తికి ఒక రోజు రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందంట. ఎవరా వ్యక్తి? మెఫీబోషెత్. ఆ వ్యక్తికి రాజు దగ్గర నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. ఏమనంటే, రాజుగారు నిన్ను పిలుస్తున్నారు, రాజుగారు నిన్ను రమ్మంటున్నారు అన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా వెళ్ళాడంటే రాజు దగ్గరికి భయంతో వెళ్ళాడు. ఎందుకనంటే ఆ రాజుకి ఈ కుటుంబం శత్రువులుగా జీవించారు. భయంగా వెళ్ళినప్పుడు ఆ రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడవద్దు అని చెప్పాను. మనం కూడా దేవునికి ఒకప్పుడు దూరస్తున్నాం, దేవునికి విరోధులుగా జీవించిన మనల్ని ఆ రాజు దగ్గర నుంచి, పరలోకమందున్న ఆ రాజు దగ్గర నుంచి మనకు ఆహ్వానం వచ్చింది. ఆ రాజు ఎలాగైతే దావీదు మహారాజు గారు మెఫీబోషెతుకు భయపడవద్దని చెప్పారో, ఈ పరలోకమందున్న రాజు కూడా మనకు చెప్తున్నాడు, భయపడవద్దు, నేను శిక్షించడానికి రాలేదు, నిన్ను క్షమించి నిన్ను రక్షించడానికి వచ్చానని చెప్పాను. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే తెలుసా? దావీదు మహారాజు గారు మెఫీబోషెతు పోగొట్టుకున్నదంతా కూడా, ఆ పొలాన్ని అంతటిని కూడా తీసుకుని వచ్చి మరలా అతనికి అప్పచెప్పి, ఆ పొలాన్ని, అతను 2 కాళ్ళు కుంటివి కదా, నడవలేడు కదా, అతను రాజు బల్ల యొద్దే చిరకాలం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా రాజు బల్ల యొద్ద కూర్చుని జీవించే గొప్ప అంతులేని కృపను ఆనాడు మెఫీబోషెతుకు ఇచ్చాడు. పరలోకమందున్న యేసు ప్రభువు గారు కూడా ఈ లోకంలో మనం పాపులుగా, అల్పులుగా, అయోగ్యులుగా జీవించే మనల్ని కీర్తనలో ఒక చోట రాయబడి ఉంటుంది. మెఫీబోషెతు ఒక చోట అంటాడు, చచ్చిన కుక్క లాంటి వాడిని అయ్యా నేను చెప్పాను అంటాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడంటే రాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యం, ఆయన బల్ల పక్కనే కూర్చునే భాగ్యాన్ని ఇచ్చాడు. కుక్క లాంటి వాడిని నేను చెప్పాను అంటాడు. ఈ లోకంలో కుక్క కంటే హీనమైన మానవుడు దేవుడు ప్రేమించాడు, రక్షణని ఇచ్చాడు, పరలోకానికి వెళ్లే భాగ్యాన్ని ఇచ్చాడు. మనం అందరం కూడా ఆయనతో కలిసి జీవించి ఆయనతో కలిసి భోజనం చేసే ఒక అంతులేని కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నింటినీ కూడా తీసుకుని దేవుడు మనల్ని కలుసుకున్నాడు. 10వ వచనం మనలా చదువుకున్నాం, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకుంది. ఈ దేవుడు యేసు ప్రభువారు సదాకాలం దేవుడు. ఆయన ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం దేవుడు. ఆయన ఆఖరు మనిషి ఉన్నంత వరకు కూడా ఆయన దేవుడు ఉన్నాడు. ఆయన మన కోసం రక్షణ తీసుకుని మనకు కలుసుకున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకుని మన కోసం వచ్చాడు. నిత్య జీవాన్ని తీసుకుని మన అందరి కోసం వచ్చాడు. కాబట్టి ఆ మెఫీబోషెతుకి ఎలాగైతే దావీదు అంతులేని కృపనిచ్చాడు, యేసు ప్రభువారు కూడా మనకి అంతులేని గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ కృపను పొందుకున్న మనం కృప వెంబడి కృపలో ముందుకు వెళ్తా, సంఘంలో నమ్మకంగా యథార్థంగా ఉంటా, మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవాలని చెప్పి ఈ కీర్తన ద్వారా దావీదు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. సంగమా సావంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, ఓ సంగమా సార్వంగమా పరలోక
ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా గాలి ఓ తీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వసవన్నతో వాణి వాచ తరంగములతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకం ఆనంద తైల సుగంధాభిషేకం పొందితివా యేసునందు ఓ సంగమా పార్వంగమా పరలోకరాజము ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణాలర్పించెనని స్వస్థపరచని దోషముగా మరత కలంకము లేనిదిగా మహిమాయుక్తముగా నిలబడోయి యేసువా మహిమాయుక్తముగా నిలబడోయి యేసువా సహితువాకి పుట్టాడు సహితువాకి పుట్టాడు ఓ సంగమా దేవునికి స్తోత్రం హల్లెలూయా చక్కగా వారి కీర్తన వివరించిన రాజస్పందనాలు మరి ఎన్ని వచ్చా వివరితే టైం సరిపోదని మరి 20 నిమిషాలు లేకపోతే 25 నిమిషాల కంటే ఎక్కువ కీర్తన వివరించకూడదు కీర్తన వివరించేవారు గమనించాలి ఏంటంటే 20 నిమిషాలు 25 నిమిషాల కంటే ఎక్కువ వివరించకూడదు ఒకవేళ మహా అనుకుంటే అరగంట లోపే మీ యొక్క కీర్తన భాగాన్ని ముగించాలి ఎందుకంటే లేకపోతే 2 ప్రసంగాలు అయిపోతాయి మరి వెనకాల ప్రసంగం చేసినప్పుడు కూర్చొని వాళ్ళకి సిరాకు వస్తుంది అనమాట దయచేసి గమనించాలి చక్కగా వివరించారు వివరించడమే కాదు ఈరోజు మరి ఫాదర్స్ డే మరి నిర్ణయించినటువంటి విధమును బట్టి మరి ఎవరు నిర్ణయించారు ఎలా నిర్ణయించారు అని చెబుతూ అలాగే సంఘానికి ఒక తండ్రిగా ఉన్నటువంటి నాకు కూడా కృతజ్ఞతలు తెలియపరచడం చాలా సంతోషకరమైన విషయమని మరి నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను అయితే దాంతో పాటు కొన్ని విషయాలు నా గురించి చెప్పారు 2008లో మరి రాజేష్ ఆ సంఘానికి కొత్తగా రావడం జరిగింది నేను కూడా ఇంచుమించు ఆ సమయంలోనే అక్కడ రావడం జరిగింది ఆ యొక్క జాన్ గాస్పల్ చర్చ్ కాపరిగా రావటము జరిగింది 2006లో రావడం జరిగింది అయితే మరి వాక్యము అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా వాక్యాన్ని ఎక్కువ చెప్తాను తప్ప లోకము ఎక్కువ చెప్పే అలవాటు నాకు లేదు ఎందుకంటే నేను పెంచుకోస్ సంఘం నుంచి కాపరిగా సిద్ధపరచబడి వచ్చాను కాబట్టి లోకం గురించి చెప్పే అలవాటు నాకు లేదు సాము వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు కొంతమంది విశ్వాసులకు బాధ కలగవచ్చు నొప్పు కలగవచ్చు ఎందుకంటే విశ్వాసులు అటు ఇటు ఉంటూ ఉంటారు కానీ సేవకులు అలా ఉండడానికి వీల్లేదు కాబట్టి నొప్పి కలిగినప్పుడు మరి నాలో ఏమైనా పొరపాటు ఉందేమో అని విశ్వాసి గమనించుకొని విశ్వాసి మార్చుకోవాలి తప్ప వాక్యము మారదు అని గమనించాలి వాక్యం ఎంత మాత్రము మారనే మారదు విశ్వాసి గమనించుకొని మార్చుకోవాలి అలా చేయటం మానేసి సంఘం విడిచి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు చాలా మంది వాక్యం నచ్చుకున్నప్పుడు వాక్యం ఉన్నదన్నట్లు మాట్లాడుతున్నప్పుడు
చాలా మంది చేసే పని ఏంటంటే ఈ యొక్క వాక్యం నా గురించి చెప్తున్నారు పాస్టర్ గారు అన్నట్టు ఉద్దేశించి వారు సంఘాన్ని విడిచి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. అలా చేయటం వల్ల నాకేమి నష్టము కాదు, మీకే నష్టం. మరి అక్కడ పాస్టర్ ముచ్చట్లు చెప్పాడైతే అక్కడ కట్టబడతారు, అక్కడ కూడా గద్దెంపు అయితే అక్కడ కూడా మానసిక ఎక్కువ సంఘానికి వెళ్తారు, అలాగే హైదరాబాద్ అంతా తిరుగుతారు. అలా తిరిగిన వారు కూడా మన సంఘంలో చాలా మంది ఉన్నారు, దయచేసి గమనించాలి. కానీ వాక్యం మన గురించి మాట్లాడుతుంది అనుకున్నప్పుడు మనం మార్చుకోవాలి. మనం మార్చుకోవాలని చెప్పే దేవుడు తన సేవ గురించి మాట్లాడుతున్నాడు. మార్చుకుంటే నీ మీద దేవుడికి ఉద్దేశం ఉంది. ఏంటంటే నిన్ను తన రాజ్యంలో చేర్చుకోవాలని నీ గురించి దేవుడు సేవకులు ప్రేరేపించి మాట్లాడించి నిన్ను తన వైపు మలుపుకొని తన రాజ్యవర్తలు చేసుకుని ఉద్దేశిస్తుంటే నువ్వు ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ సంఘ బిడ్డలారా, అది ఎంత మాత్రం మంచిది కాదు. దయచేసి గమనించండి. ఆనాటి ఈనాటి వరకు రాజేష్ గారు కానీ, మార్తా వాళ్ళు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడు మాతో వచ్చిన వాళ్ళు కేదర్ గారు కానీ, ఆనాటి ఈనాటి వరకు ఎందుకున్నారంటే వారు వాక్యం గురించే ఉన్నారు. కాబట్టి అలా విధంగా మీరందరూ వాక్యాన్ని నేర్చుకోవాలని కూడా చెప్తాను. ఉన్న పరిస్థితులు మీరు ఎక్కువ ఆలోచించవద్దు. వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరచబడి మీరు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచబడినట్టు ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. కాబట్టి అటు విధంగా ముందుకు సాగాలని కోరుకుంటాను. ఇప్పుడు మరి చాలా మంది ఆ విధంగానే ఆ తర్వాత వచ్చిన వారైనా, మరి పెద్దవారు జయంతరావు గారైనా కానీ, అలాగే లాయర్ గారైనా కానీ, మోజస్ గారైనా కానీ, ఇంకా మీ అందరు కూడా మరి పేర్లు అందరి పేర్లు చెప్పలేని సమయం చాలా ఉంటుంది. మీ అందరు కూడా కట్టబడి ఉన్నారంటే కారణం ఏంటంటే వాక్యం కొరకు మాత్రమే అని నేను కూడా నమ్ముతున్నాను. అలాగే మరి సోమలమ్మ గారు కానీ, ఇంకెవరన్నా మార్తా గారు చెప్పాను కదా. మరి అమ్మా చెప్పండి, పైకి చెప్పండి. యాకోబ్ గారు, మెయిన్ యాకోబ్ గారు. యాకోబ్ గారు కానీ ఫస్ట్ నాకు సంఘంలో బట్టలు ఇచ్చింది యాకోబ్ గారు. ఆ రోజుల్లో ఫస్ట్ సంఘంలో బట్టలు ఇచ్చింది నాకు యాకోబ్. ఇలాగా ఉండాలి. మరి ఒకసారి వాక్యంతో మాట్లాడుతుంటే వసంత అలాగే కూర్చొని కళ్ళం నీళ్ళుగా వచ్చేసింది, ఏడ్చింది. ఒకసారి మరి నేను ఏసాత గారి గురించి గర్తిస్తుంటే ఏసాత గారు బయట కూర్చున్నారు ఆ చిన్న సచ్చిలో. మరి వాళ్ళు కూడా మరి అలాగే బాధపడ్డారు, కానీ మళ్ళా ఏమాత్రము సంఘాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా వాక్యం మీకు బాధ కలగవచ్చు అంటే అది నేను చెప్పే మాటలు కాదు, నా సొంత జ్ఞానం కాదు. దేవుడు ఆరాధన అయిపోయినట్టే పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటాడు. అది మాట్లాడినప్పుడు మాటకు లోబడి మీరు సాగాలి తప్ప మరి నా కోసం మాట్లాడారు, మొక్కమే చెప్పేశాడు పాస్టర్ గారు నువ్వు నా గురించి అని అనుకోవద్దు. మొక్కమే చెప్పకపోతే ఎలా చెప్పాలి? అమ్మా కేదర్ చెప్పు, మొక్కమే చెప్పకపోతే ఎలా చెప్పాలి అని అనుకోవద్దు. ఎందుకంటే అలా చెప్తేనే మనకు సిగ్గు వస్తుంది. అప్పుడే మనం మారుతాము, మనసు మారుతాం, దేవుడి వైపు తిరుగుతాం, దేవుడి రాజ్యం చేరుకుంటాడు. దేవుడి గురించి సిద్ధపరచడానికే దేవుడు తన సేవతో మాట్లాడుతాను నమ్మాలి, గ్రహించాలి. కాబట్టి చక్కటి కీర్తన వివరించాను. రాజేష్ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తాను. ఇది సాయంత్రం సమయం. మనకి ఈరోజు ప్రోపాలు ఉంది, ప్రేమ ఉంది, 1 గంటకి అలా ముగించుకోవాలి. కాబట్టి దయచేసి తొందరగా ముందు సాగుదాము. సాహిత్యం కలిగిన వారు ఎవరు వచ్చి మీ సాహిత్యాలు పంచుకోవాలని చెప్పి ప్రభునామంలో సమయాన్ని కేటాయిస్తాను. దయచేసి రండి, వచ్చి మీ సాహిత్యాలు పంచుకోవాలి. సాహిత్యం కలిగిన వారు